సార్. థ్యాంక్ యూ. మీ మాటల్లో జెన్యూనిటీ కనిపించింది. మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు మా దగ్గర నిజాయితీ తప్ప ఇంకేం లేదన్నప్పుడు చాలా జెన్యూనిటీ కనిపించింది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అదే హీరో ఎందుకు అవ్వాలి అన్న క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ నీ మార్కెట్ ఏంటి అని ఇందాక మీరు చాలా ఎమోషనల్గా మాట్లాడారు కదా. ఈ సినిమా వచ్చిన తర్వాత మీరు ఎలాగో అది ప్రూవ్ చేసుకుంటారు. కానీ అట్ ద పాయింట్ ఆఫ్ దట్ టైం, ఆ టైంలో మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి సార్? మీరు ఇప్పుడు చెప్పాలనుకునే వల్ల నీ మార్కెట్ ఏంటి, నీ వాల్యూ ఏంటి, నీతో ఎందుకు సినిమా చేయాలి అనుకున్నప్పుడు అని అడిగినప్పుడు, ఆ క్వశ్చన్ ఎదురైనప్పుడు సార్ నాకు ఆ క్వశ్చన్ ఎదురైనప్పుడు సార్ నేను ప్రతిసారి సరే ఇది తక్కువేమో, నేను సరిపోనేమో, అంటే పెడితే రూపాయి రాదేమో, అంటే ప్రతి వాళ్ళు అనేది నీలా 10 మంది ఇంకా బయట ఉన్నారు, వాట్ డూ యూ హ్యావ్, నువ్వేమిస్తావు, పర్ఫార్మెన్స్ నువ్వే కాదు ఇంకో 100 మంది ఇస్తారు అని చెప్పి ఇలా గుంజేటోళ్ళు. అంటే అది నాకు ఓ రకంగా బ్లెస్సింగ్ అయింది సార్. ఒకటి ఏమున్నావు, అందంగా ఉంటే సరిపోద్దావు, 10 మంది బయట ఉన్నారు అంటే నేను ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకున్నా. ఏమొచ్చు, ఏం పర్ఫామ్ చేస్తావు అని అన్నప్పుడు ఎత్తుక్కుని టీచర్లను ఎత్తుక్కుని, మంచి యాక్టింగ్ టీచర్స్, వోకల్ టీచర్స్ ఎత్తుక్కుని మరీ వెళ్ళొచ్చా. రాష్ట్రాలు తిరిగా నేను జెన్యూన్గా. నేను కోల్కత్తా వెళ్ళాను, తమిళనాడు వెళ్ళాను, బెంగళూరు వెళ్ళాను. వెళ్ళి నా స్కిల్ని డెవలప్ చేసుకోవడం తప్ప ఇంకో ఆప్షన్ నాకు లేదు అక్కడ. అండ్ ఐ డోంట్ కమ్ ఫ్రమ్ లైక్ వెరీ హై ఫ్యామిలీ ఏం కాదు. ఐఎమ్ మిడిల్ క్లాస్, లిటిల్ అప్పర్ మిడిల్ క్లాస్ బాయ్. సో నాకు స్కిల్ నేర్చుకోవడం తప్ప ఇంకోటి లేదు. అండ్ నా దారి నేనే వేసుకోవాలని నాకు అర్థమైంది సార్. ఆ దారి నాకు 3 విధాలుగానే కనిపించింది. 1 నేను కష్టపడటం, 2 దేవుణ్ణి నమ్ముకోవటం, 3 అవకాశం ఎప్పుడొస్తుందో తెలియదు కానీ 360 రోజులు రెడీగా ఉండటం. ఈ 3 నేను చేశాను సార్. అవకాశం డోర్ కొట్టగానే నేను రెడీగా ఉన్నా. ఎవ్రీ టైం నేను రెడీగానే ఉన్నా. ప్రొడ్యూసర్ గారు సార్, సార్ అంటే ఇప్పుడు శ్రీనాథ్ గారు చెప్తున్న మాట మార్కెట్ ఏంటి అనే క్వశ్చన్ ప్రతి ఆర్టిస్ట్కి అనేది ఆ క్వశ్చన్ చాలా బాధాకరం. బట్ ఒక ప్రొడ్యూసర్కే ఆ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బులు పెట్టాల్సినప్పుడు కొన్ని క్యాలిక్యులేషన్స్ చేయాలి, ఎందుకంటే సినిమా అనేది బిజినెస్, ఎమోషన్ కాదు. సో అలాంటి క్వశ్చన్ మీకు ఎదురైనప్పుడు ఏం చేశారు అసలు? మీ థాట్ ప్రాసెస్ ఏంటి సినిమా మొదలెట్టే ముందు? యాక్చువల్గా బిజినెస్ అనేది ఆ టైంలో, ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను బిజినెస్ అనేది దాన్ని ఎక్కువ కన్సిడర్ చేయలేదండి. మంచి కథ వెతుక్కోవాలి ఫస్ట్. కథ మంచిదైతే కథ అందరిని వెతుక్కుంటుంది అనేది ఒకటి నమ్ముతాను నేను. సో మంచి కథను మంచి సినిమా తీస్తే సరిపోతుంది, అది దాని ద్వారా అది వెతుక్కుంటుంది అని చూసుకున్నాను. కానీ బిజినెస్ అనేది అసలు ఆ పాయింట్ ఆఫ్ టైంలో లేదండి. మంచి ప్రోడక్ట్ చేయాలనే ఉంది. బట్ శ్రీనాథ్ చెప్పిన క్యాల్కులేషన్ కూడా నిజమే, కానీ నేను మంచి సినిమా చేద్దామని వచ్చాను, డబ్బులు సంపాదిద్దామని కాదు వచ్చింది. మంచి సినిమా చేయాలి, ఆ సినిమా మంచిదైనప్పుడు మన తెలుగు వాళ్ళు ఎప్పుడు ఆదరిస్తారో అది 100 సార్లు ప్రూవ్ అయింది. సో ఐ వాంటెడ్ టు మేక్ ఎ గుడ్ మూవీ అండ్ ఐ థింక్ ఐ మేడ్ ఇట్ అండి. అంటే 2 రోజుల్లో రిలీజ్ ఉంది కదా. అవునండి. ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత కంఫర్టబుల్గా ఉన్నారు, లేకపోతే రిస్క్ చేస్తున్నారా ఏంటి? వాట్ ఈజ్ యువర్ పొజిషన్? రిస్క్ అని కూడా అన్నాను నేను. సో ఐ చూస్ దట్ వే, దెన్ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ అండి, అంతే. ఓకే. సో శ్రీనాథ్ గారు సార్, అండ్ ట్రైలర్ చూస్తే మ్యాన్షన్ హౌస్ మల్లేష్ అని పెట్టారు కదా పేరు. టోటల్గా జస్టిఫికబుల్ టైటిల్ అనిపించలేదు. అటెన్షన్ కోసం పెట్టారా లేకపోతే ఏంటి? వాట్ ఈస్ దిట్? ఇట్స్ వెరీ మచ్ జస్టిఫైబుల్ సార్. అంటే అట్లీస్ట్ ట్రైలర్లో దాన్ని ఎక్కువ యూజ్ చేయలేదు మీరు? అంటే సినిమా కోసం దాసాం సార్. ఓకే. అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాయి కదా సెన్సార్ బోర్డ్స్ కూడా, టైటిల్స్ ఏం వాడాలి ఏం వాడకూడదు. ఇప్పుడే ఒక సినిమాకి సరస్వతి అని పేరు పెడితే అది కూడా మార్చారంట. ఓకే. సో మీకు అలాంటి ప్రాబ్లం ఏం రాలా? అలాంటి ప్రాబ్లం అయితే ఏం రాలేదు సార్, ఎందుకంటే మేము కొంచెం బ్యాక్ బెంచర్లో అనమాట. అలా రాస్తూ స్పెల్లింగ్ మిస్టేక్ రాసాము, మాకు అలా ఫేవర్ అయింది. ఎనీవేస్ బ్యాక్ బెంచర్ నుంచి ఫస్ట్ బెంచ్కి రావాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సురేష్ గారు, చిన్న సినిమాలన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంటాయి, చాలా హ్యాపీ ఆ విషయంలో. కానీ మీరు పెద్ద సినిమాలు వెతుక్కుంటూ వెళ్ళే క్రమం ఒకటి ఉంటుంది ఎదగాలంటే. ఆ పెద్ద సినిమాలు ఎందుకు రావట్లేదు అని క్వశ్చన్ మార్క్ ఎప్పుడైనా వచ్చిందండి? అంటే అట్లేం రాలేదు. ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన రాజు వెడ్స్ రాంబాయ్ అవి రిలీజ్ అయినాక మంచి సినిమాలే వచ్చినాయండి. అంటే త్వరలో వాళ్ళు అంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి అనౌన్స్ చేస్తారు. అంటే దేనికైనా వాళ్ళు నన్ను నమ్మడానికైనా నా వర్క్ నేను ఎంతవరకు చేయగలను, ఎంతవరకు హ్యాండిల్ చేయగలను అనేది వాళ్ళకు నమ్మకం రావాలి కదా. ఆ నమ్మకం రావడం కోసమే ఇప్పటి వరకు చేసిన సినిమాలు. పెద్ద సినిమాలు చేసిన మంచి కథలు వచ్చి కథ బాగుంటే బడ్జెట్
అనేది కాకుండా చిన్న సినిమా పెద్ద సినిమా కాకుండా కథ బాగుంటే పక్కా చేస్తా అండి. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు. సో సురేష్ గారు అదే కంటిన్యూషన్ క్వశ్చన్. బేసిక్గా మీరు ఒక టైంలో అవకాశం వస్తే బాగుండు, ఒక మంచి అవకాశం కావాలి అని ఎదురు చూసే టైం నుంచి ఇప్పుడు అవకాశాలు కోకోలాగా వస్తున్నాయి. ఇప్పుడు శ్రీనాథ్ గారు అన్నట్టు అవును. నాకు సురేష్ గారే కావాలని ఫిక్స్ అవ్వడం అందరూ, అవును. లైక్ రాజు వెడ్స్ రాంబాయ్ తర్వాత మీరు అన్నట్టు ఇందాక ఎక్కువచ్చు. సో ఇప్పుడు అవకాశాలు ఫ్లోటింగ్ ఎలా ఉంది? చాలా బాగుందన్న, చాలా బాగుంది. నేను రాజువేడ్స్ రాంబాయ్ రిలీజ్ అయినాక చాలా కథలు విన్నా, చాలా ప్రొడక్షన్స్ నుంచి కాల్స్ వచ్చినాయి. మంచి మంచి ప్రొడక్షన్స్ నుంచి కాల్స్ వచ్చినాయి. ఒకటి రెండు అగ్రిమెంట్స్ అయినాయి. బాగుందండి, చాలా బాగుంది. అంటే నేను ఏదైతే ఎక్స్ప్లోర్ చేయాలి, పెద్ద సినిమా వస్తే మంచి సౌండ్ని తెలుగు సినిమా అంటే ఇలాంటి సౌండ్ కూడా చేయొచ్చు, మన స్టార్ హీరోస్కి ఇట్లా కూడా చూపెట్టొచ్చు, బయట నుంచి తెచ్చుకుంటున్నారు కదా, వాళ్ళ నీడ్ లేకుండా మనం చేయాలని నాకు డ్రీమ్ ఉండే. అది కొద్ది రోజులలో ఫుల్ఫిల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. శ్రీనాథ్ గారు, రాజ్ గారు, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కామాక్షి గారు, ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలన్నీ హీరోయిన్స్ కదా, ఇందులో వదిన క్యారెక్టర్ వేస్తున్నారు, ఏంటి అండి అసలు? సార్ అలా ఏం లేదు. ఇప్పుడు విరూపాక్షలో హీరోయిన్ కాదు, ఇట్ హ్యాస్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ ప్రామినెన్స్ కదా. అండ్ నేను ఎప్పుడు రోల్స్ని లీడ్స్ సబ్ లీడ్స్ అలా ఇప్పుడు కేటగరైజ్ చేయలేదు. నా జర్నీ అలా అందరికీ తెలిసిందే. ఐ లుక్ మోర్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ది క్యారెక్టర్ అండ్ హౌ మచ్ ఆఫ్ వెయిటేజ్ ఇట్ హ్యాస్ ఆన్ స్క్రీన్. సో యా. నెక్స్ట్ డెకాయిట్ కూడా చేస్తున్నారు కదా, అది ఎలా ఉండబోతుంది అండి అందులో మీ క్యారెక్టర్? అది డెకాయిట్ రిలీజ్ టైంలో మాట్లాడదాం. ఐ కంప్లీట్లీ వాంట్ టు ఫోకస్ ఆన్ దిస్ ఫిల్మ్. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ ది ఎంతూసియాజం అండ్ ది ఇంటెన్షన్ బిహైండ్ యువర్ క్వశ్చన్, బట్ మెన్షన్ హౌస్ మల్లేష్ ఇస్ సంథింగ్ విచ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఎట్ దిస్ పాయింట్. ఓకే అండి. ప్రొడ్యూసర్ గారు సార్ సార్, ఈ సినిమా చూస్తే చాలా జెన్యున్ ఎఫర్ట్ కనబడుతుంది. సో మ్యాన్షన్ హౌస్ అనే టైటిల్లో పెట్టడానికి కారణం ఏంటండి? అది దానివల్ల సెన్సార్ వల్ల ఏ సర్టిఫికెట్ రావడం, ఆడియన్స్ని లిమిట్ చేయడం అనేది జరుగుతుంది కదా, ఆ జాగ్రత్త ఎందుకు తీసుకోలేదు? పేరు పెట్టడానికి స్పెషల్ రీజన్ అంటూ ఏం లేదండి. అంటే బాగా ఆ పేరు బాగా సెట్ అవుద్దని అందరికీ అనిపించింది, పేరు పెట్టాము. ఇక్కడే కూర్చున్నారు సెన్సార్ వాళ్ళు, మీరు అడుగుతున్న క్వశ్చన్ ఇక్కడే ఆయన కూర్చున్నారు. పేరు విషయం ఆయన ఏమి డిస్కస్ చేయలేదు. పేరు ఏంటి అంటే, సార్ ఇది చేంజ్ ఉంది కదా, చిన్న స్పెల్లింగ్ ఏమనంటే అంటే మాకు తెలియదు అనుకున్నారంటే, సార్ ఆబ్వియస్లీ యూ నో అబౌట్ ఇట్, మీ ఇష్టం సార్ అన్నాను. దట్స్ ఓకే, ఐ విల్ లెట్ ఇట్ గో అని చెప్పారు. ఓకే, ఆయన ఏం అబ్జెక్ట్ చేయలేదు. బట్ హీ సెడ్ నేను ఐ కెనాట్ ఎలో ఆడియన్స్, అంటే చిన్నపిల్లలు ఉండదు కాబట్టి నేను ఏ ఇస్తానన్నారు. కంటెంట్ వైజ్గా కూడా ఇట్స్ అప్రోప్రియేట్ అండి, మళ్ళీ చిన్నపిల్లలు రావాల్సిన అవసరం లేదు. కానీ అడల్ట్ ఫ్లేవర్ కొంచెం కనిపిస్తుంది. అది డెలిబరేట్గా ప్లానా లేకపోతే కథ డిమాండ్ చేసేది? 100% కథను బట్టే చేసాం కానీ అది కావాలని పెట్టింది కాదు. అండ్ ఇంకొకటి, మీరు 1% కూడా ఫీల్ అవ్వరండి అట్లా అడల్ట్ కంటెంట్ లాగా ఫీల్ అవ్వరు. డైరెక్టర్ డెల్ట్ ఇట్ ఇన్ వెరీ సెన్సిటివ్గా, చాలా సెన్సిటివ్గా మెటఫారిక్గా కన్వే చేసాము. అది కూడా మీరు చూశారు, టీజర్ స్టార్ట్ అవుతూనే మంచి సాంగ్, పాత పాటలు మేము 40-50 లక్షలు పెట్టి పర్మిషన్స్ తీసుకొని మరీ వాడాం దీన్ని కవర్ చేయడానికి. అంటే కవర్ చేయడానికి అన్న నేను ఇంకో విధంగా దాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి డైరెక్టర్ అట్లా కేర్ తీసుకున్నారు. అండ్ మీకు ఎక్కడ అట్లా అనిపించదండి. ఓకే, యా, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కసిరెడ్డి గారు, ఒకప్పుడు సినిమాల్లో మొత్తం వెన్నెల కిషోర్ గారు బాగా కనిపించేవారు. ఇప్పుడు ఆయన ప్లేస్ని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నట్టు ఉంది, ఎక్కడ ఏ సినిమా చూసినా మీరే. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా పెద్ద ఎలా ఉంది జర్నీ అసలు ఏంటి? అంటే అది ఇప్పుడు నేను ఆలోచించాను సార్, వచ్చి చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప ఏ స్టేజ్లో ఉన్నాం, ఎలా ఉన్నాం అవన్నీ మనకు తెలియవండి. మంచి క్యారెక్టర్ వచ్చిందా చూస్ చేసుకున్నాం, డైరెక్టర్ని డిసప్పాయింట్ చేయకుండా మనం పర్ఫామ్ చేసాం, లేదా అంతే. కమెడియన్స్ అందరూ చాలా వరకు కూడా హీరోలు అవుతున్న పరిస్థితి ఉంది, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉందా? ఏమో సార్ చెప్పలేమని, కథలు డిసైడ్ చేస్తే మనం అంటే నేను యాక్టర్ అవుదాం అనుకునే రాలేదండి, కానీ యాక్టర్ అయ్యా. బట్ ఆ వేలో వస్తే వెయిటింగ్ సార్, అంతే. శ్రీకాంత్ గారు, సారీ ఇది నెలలో మీది మరో సినిమా కూడా రాబోతుంది, 2 సినిమాలు, ఏమైనా టెన్షన్ ఉందా? ఇంకో సినిమా గురించి నాకు తెలియదు సార్. తెలుసు, నాకు తెలియదు సార్, నిజంగా తెలీదు. మీరు చేశారని తెలుసు, త్వరలో రాబోతుందనేసి. అది అప్పుడు రానివ్వండి సార్, అంటే ఉగాదికి అది కూడా రిలీజ్ అవుతుందనేసి టాక్ వినిపిస్తుంది. అప్పటికి రానివ్వండి సార్, నాకు కూడా తెలీదు, మీరు చెప్తున్నారు నేను వింటున్నాను అంతే. సరే, అందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంది ఏంటి? మెన్షన్ హౌస్ మల్లేష్లోనా సార్?
ఇది అందులో దీని గురించి మాట్లాడదాం సార్. ఎందుకు సార్? ఏ? లెట్ మీ సర్ప్రైజ్ యూ సార్. మీరు ఆ సర్ప్రైజ్ని తీసేస్తా అంటున్నారు కొద్దిగా, ప్లీజ్. అట్లా అంటారా? యా యా, లెట్ మీ సర్ప్రైజ్ యూ వన్ మోర్ టైం ప్లీజ్. సో 2 years ఎందుకు పట్టింది మెన్షన్ హౌస్ మల్లేష్కి? సార్ Why took long? వై ఇట్ టుక్ లాంగ్ బికాజ్ వన్, మా మేకింగ్ ఫాస్ట్ అయిపోయింది. 45 daysలో ఫినిష్ చేసాం. బట్ మా డైరెక్టర్ ఈజ్ ఆల్సో వెరీ స్పెసిఫిక్ సార్. ఇప్పుడు మ్యూజిక్ కూడా సురేష్ బొబ్లీ గారు వచ్చిన తర్వాత వీఆర్ జగ్లింగ్ విత్ ఐడియాస్. కొత్తదనంలో ఏం వెళ్ళొచ్చు అని. మీరు ట్రైలర్లో చూస్తే ఆకుచాటు పిందె తడిచే ఆ పాటని మ్యూజికల్గా కొట్టించుకున్నారు. ఎవ్రీ టైం ఒక్కసారి మొత్తం అంతా అయిపోయిన తర్వాత లేదు ఇది ఇక్కడ సెట్ అవ్వలేదు అన్నట్టుగా. ఇక్కడ ఏంటంటే సురేష్ బొబ్లీ గారి గొప్పతనం కూడా ఉంది. నాకు టైం లేదు వచ్చింది తీసుకో అని ఏ రోజు అనలేదు ఆయన కూర్చుని ఫైన్ ట్యూన్ చేసుకున్నాం. ఇప్పుడు సౌండ్ కూడా అన్న సింగ్ సినిమాస్ రైట్, సింగ్ సినిమాస్ వాళ్ళతో కూడా క్వాలిటీ ఆఫ్ సౌండ్. ఇప్పుడు సార్ చిన్న అంటే ఒక రూరల్ సినిమా వస్తుంది అంటే విజువల్గా ఒక రకంగా ఉంటుంది, సౌండ్ దవా 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 కొట్టేస్తుంది అన్న కంప్లైంట్స్ చాలాసార్లు విని వదిలే అనుకుని వెళ్ళిపోయాం. దిస్ ఈజ్ ఏ గ్రేడ్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నాం నేను మీకు. సో దానికి టైం పట్టింది, దట్స్ ఆల్. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఆర్ నో కాంప్లికేషన్స్ విత్ ద సినిమా సార్. విషింగ్ యూ అండ్ యువర్ టీమ్ నథింగ్ బట్ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాయత్రి గారు హాయ్ అండి. హాయ్ అండి. డెబ్యూడ్ అన్నారు, మీ కంటెంట్ అంతా బయటకు వచ్చింది, సాంగ్స్ దగ్గర నుంచి కూడా గుర్తుండిపోయే సాంగ్ అని మాట్లాడారు. కంటెంట్ బయటకు వచ్చిన తర్వాత మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? ఈ సినిమా రిలీజ్ అవుతుంది, మీరు ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నారు? ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్లీ లిటిల్ బిట్ ఆఫ్ నర్వస్నెస్ అండ్ ఎగ్జైట్మెంట్ మిక్స్ ఆఫ్ బోత్ ఉంది డెబ్యూ కాబట్టి. అండ్ నాకైతే బంగారీ సాంగ్ ట్రైలర్ చూసిన తర్వాత చాలా మెసేజెస్ అండ్ డిఎమ్స్ అండ్ కాల్స్ వస్తున్నాయి. చాలా న్యాచురల్గా ఉంది పర్ఫార్మెన్స్ అండ్ ఎంటైర్ ప్రాజెక్ట్ అంటే కూడా చాలా ప్రామిసింగ్గా అనిపిస్తుంది, రూటెడ్గా ఉంది అన్న కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. సో ఐఎమ్ జెన్యున్లీ వెరీ హ్యాపీ. ఐ మీన్ పీపుల్ ఆర్ వెల్కమింగ్ మీ సార్ టు ద ఇండస్ట్రీ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. లిటిల్ బిట్ ఆఫ్ నర్వస్నెస్ ఉంది బట్ ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. ఎస్ కంటెంట్ బయటకు వచ్చింది కాబట్టి ఆఫర్స్ కూడా వచ్చి ఉంటాయి, ఏమైనా యాక్సెప్ట్ చేశారా? సార్ ప్రస్తుతానికైతే ఇన్ ద డిస్కషన్ సార్, రైట్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ మెన్షన్ హౌస్ మల్లేష్ మోడ్. సో అది తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్ తర్వాతనే వాంట్ టు రివీల్. సురేష్ గారు సార్, ఒక రూటెడ్ ఫిలిమ్స్ అనుకున్నవి, ప్యూర్ అనుకున్న సినిమాలు మొత్తం కూడా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది సార్? ఒక జోనర్కి మీరు పరిమితం అవుతున్నాము అన్న ఫీలింగ్ ఏమైనా వస్తుందా, లేకపోతే ఇది ఒక కాంప్లిమెంటు లేకపోతే వరంలా ఫీల్ అవుతున్నారా? కాంప్లిమెంటు అంటే వేరే జానర్ కూడా చేయగలం కానీ ఇప్పుడు అంటే వచ్చే మూవీస్లో ఆ జానర్ ఖచ్చితంగా తెలుస్తుంది. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సినిమాకు ఇలాంటి కంటెంట్కు నేను నీడున్నా, నేను వాటికి న్యాయం చేయగలుగుతున్నాను, వాళ్ళు వచ్చి నన్ను నమ్మి నా దగ్గరకు వస్తున్నారంటే అది అదృష్టమే కదా. సో వాటికి నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నా. రూటెడ్ ఫిల్మ్స్ అంటే ఇప్పుడు మొన్న శ్రీకాకుళం అంటే అటు సైడ్ చేసినాం ప్రీ వెడ్డింగ్ షో. దానికోసం నేను అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసి అక్కడున్న ట్యూన్స్ తీసుకొని అంటే నాకు అంత పని కలుగుతుంది. సో హ్యాపీగా ఉన్నాండి. నాకు అట్లేం దీనికే పరిమితమైన అనే ఫీలింగ్ ఏం లేదు. బట్ వేరే జానర్ కూడా చేయగలను. అవి నన్ను కొంతమంది నమ్మి అవి ఇచ్చిర్రు, అవి నెక్స్ట్ తెలుస్తాయి. ఈ సినిమాకి సంబంధించి యూనిట్లో అందరికంటే ముందు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు కంటెంట్ చూశారు మ్యూజిక్ చేస్తున్నప్పుడుగా ఉన్నాయి. అవును, ఒక 2 ముక్కల్లో ఈ సినిమా గురించి చెప్పమంటే ఏం చెప్తారు ఫైనల్గా? ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అంటే ఫ్యామిలీతో కలిసి అందరూ వచ్చి కూర్చొని చూడగలిగే సినిమా. ఒక వదిన మర్దళ్ళు, ఫ్రెండ్స్, బావ బామ్మర్దులు, తల్లి కొడుకులు, ఇట్లా అందరూ కలిసి చూడగలిగే ఎమోషన్స్ ఉన్న ఫిలిం అండి. కంప్లీట్ కామెడీ, ఫన్ ఉంటుంది అండ్ ఫ్యామిలీతో సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్ ఉంటుంది. ఫ్యామిలీతో వచ్చి చూడగలిగే సినిమా, వన్ వర్డ్ అంటే. ఓకే సార్, మొన్నటి వరకు చేసిన సినిమాలో ఒక ఎత్తు, ఈరోజు ఒక 1 డేలో రిలీజ్ అవబోతుంది సినిమా. ఇప్పుడు కరెక్ట్గా మీ మైండ్ సెట్ ఏంటి? మీ పైనే మీ పోస్టర్ చూసి జనాలు థియేటర్కి రావాలి. అవును సార్, సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ మీరు ఉన్నారు, మీ షోల్డర్ పైన బరువు ఉంది. అవును సార్. ఏంటి ఇప్పుడు మీ మైండ్ సెట్ ఏంటి సార్? ఈ రెస్పాన్సిబిలిటీని నేను ఎప్పుడు కోరుకున్నా. ఏదో నేను అమ్మో పడిపోయింది అని కంగారు పడట్లేదు. నేను ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నిటిలో నా అదృష్టం ఏంటంటే డైరెక్టర్స్కు ఇంకా హీరోస్
వాళ్ళు ఆ సినిమాని ఎలా మోసారు అని దగ్గర నుంచి చూడగలిగే అవకాశం దొరికింది. ఇప్పుడు నేనెప్పుడూ కోరుకున్న బరువే ఇది. ఆ బాధ్యత నేను ఎప్పుడు కోరుకున్నది. ఈరోజు నాకొచ్చింది. సో, అన్‌అపాలజెటిక్‌గా నేను ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడికెళ్ళి నా సినిమాని ప్రమోట్ చేస్తున్నాను సార్. నేను ఇవాళ హోలీ ఫంక్షన్ ఉంది. ఆ హోలీ ఫంక్షన్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయో అన్నిట్లో ఎళ్లి బ్యానర్స్ కట్టించుకొని రాత్రి 3 దాకా నేను, ప్రొడ్యూసర్ గారు తిరుగుతూ కట్టించుకొని నుంచొని ఓకే. ఈ ప్లేసుల్లో జనాలొస్తారు అని మేము నుంచొని కట్టించుకొని వచ్చాము. ఎట్ ద సేమ్ టైమ్ డీఎల్ఎఫ్ ఫుడ్ కోర్ట్ ఉంది చూసారు. ఎళ్ళిపోయి సడన్ వ్లాగ్స్ చేసేసాము. లేక్ షోర్ దగ్గర ఐడియల్ చెరువు దగ్గర ఫుడ్ కోర్ట్స్ ఉండేయి. ఇప్పుడు వేరే చోట మార్చారు. ఎళ్ళిపోయి ర్యాండమ్‌గా జనాలతో అంటే నేనొస్తున్నాను అని కూడా తెలీదు సార్. ఏదో ఆంట్రాజ్‌తో ఏమి ఎళ్ళలేదు మేము. ఎళ్ళిపోయి ఇలా కూర్చొని అరే వీకెండ్ లేకపోతే అరే పోరి పాదరా అనగానే తమ్ముడు తాపుకో అని చెప్పి కూర్చుని ఆళ్ళతోనే ఇంటరాక్ట్ అయ్యా. సో, నాకు ఇంక సార్ డిజిటల్‌గా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎంత పుష్ చేసుకున్నా, ఈ సినిమాకి నేను బయటికి అంటే కాలు మీద కాలేసుకొని కూర్చునే లగ్జరీ నాకు లేదు సార్. నేను బయటికెళ్ళి జనాలతోనే మాట్లాడాలి. అండ్ వాళ్ళకి ఒకటికి పైసాలు నేను గుర్తు చేయాలి, చెప్పుకోవాలి దట్ ఇట్స్ అ ఫ్యామిలీ మూవీ. మాకు సెన్సార్ ఏ సర్టిఫికేట్ వచ్చినా కూడా ఎబ్బెట్టుగా ఉండదు. మీరు కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. అంటే దానికో రీజనింగ్ ఉంది వాళ్ళు ఇవ్వడానికి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ అది ఇచ్చేశారు అంటే మాస్ మసాలా లాగా చూపించి జనాల్ని గుంజుకుందాం ఆ ఇంటెన్షన్‌లో కాదు. మా మెటఫార్స్‌లో కొంచెం చిన్నపిల్లలు ఏదైనా ప్రశ్న అడిగితే కొంచెం ఇబ్బంది పడొచ్చేమో ఫర్ నౌ. బట్ anyone who crossed 12 or 13, I think the world is very progressive, sir. They know what is porn at the age of 12, 13, 15 also. So, దాచిపెట్టి నేను చూడకూడదు, చెప్పకూడదు అన్నంత మాత్రాన చూడకుండా ఎవరు ఉండట్లేదు. ఐ థింక్ దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అండ్ నేను జెన్యూన్‌గా బయటకే తిరిగి వస్తున్నాను సార్. నేను ఈ నగరానికి ఏమైంది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి నేను తెలియకుండా ఒక 6 కిలోలు తగ్గిపోయా. డైట్ చేసి కాదు. నేను తిరగాలి. శ్రీనాథ్ గారు సార్, ఇంతకుముందు హీరోగా మంచి సినిమాలు చేశారు, ఒక రకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. యానిమల్తోని నేషనల్ వైడ్ యాక్టర్గా ఒక రికగ్నిషన్ వచ్చింది సార్. ఇప్పుడు ఈ సినిమాతోని ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరగబోతుంది అనిపిస్తుంది సార్. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్లో ఒక క్రూషియల్ రోల్ చేశారనేది తెలిసింది. ఏమో సార్ నాకు తెలీదండి. ఓకే, పవన్ కళ్యాణ్తో యాక్ట్ చేయడం ఎలా ఉంది? ఆ సినిమా మీకు ఎలా ఉపయోగపడుతుంది? సార్ ఆయనను చూడాలని చెప్పి నేను ఇంకా ఎదురు చూస్తున్నాను సార్ నేను. సో ఐ రియలీ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్. శ్రీనాథ్ గారు సార్, అంటే ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతున్న దాంట్లో మీ మాటలో హానెస్టీ అయితే కనిపించింది. బట్ ఈ ఏ సర్టిఫికెట్ ఇవన్నీ చూస్తుంటే అంటే బేసిక్గా ఏంటంటే దాంట్లో శోభన మహోత్సవానికి ఆహ్వానం ఈ రకరకాలు పెట్టారు యాక్చువల్గా. బట్ మీరు ఫ్యామిలీ మూవీ క్లీన్ మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చి చూడవచ్చు అని అనుకున్నప్పుడు దాన్ని ఆ విధంగా కొంచెం ఆ జోనర్లో తీసుకెళ్ళాలి, లేకపోతే ప్రమోషన్స్ ట్రైలర్ కట్ అనేది అలా చేయాలి, ఇవన్నీ ఎందుకు అనుకున్నారు అసలు? అంటే ప్యూర్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్స్ ఏమన్నాయో వాటి మీద కట్ చేయొచ్చు కదా. ఇది కొంచెం ఆ లైన్ క్రాస్ అయిన ఆ కట్ ఎందుకు వచ్చింది బయటకు అసలు? యా, ట్రైలర్ కట్ గురించా సార్? మేము అల్లరోళ్ళం సార్. అల్లరి చేస్తాము, అల్లరి చేయగలము, అల్లరే వచ్చు మాకు. సో మల్లేష్ గాడి ప్రపంచం అంతా అల్లరిగా గోలగా ఉంటుంది. సో వాడి ప్రపంచం అర్థం అవుతే అందరూ వాడు ఇంత అల్లరిగా ఉన్నాడు, వీడు ఉండటానికి కారణం ఏంటి, దానికి రీజన్స్ ఏంటి, ఎందుకు పొగరబోతోళ్ళ తిరుగుతూ ఉంటాడు అనేది అది సినిమాలో చూపించడం కోసం మేము జస్ట్ మల్లేష్ గాడు అల్లరితనం చూపించాం అంతే. అయితే యాక్చువల్గా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒకటి విపరీతంగా హల్చల్ చేస్తుంది అది సార్. అంటే హీరోకున్న ఒక డిఫెక్ట్ గురించి అనేది. సో అది ఏంటి? అది నేను చూశాను సార్. ఎక్కడి నుంచి రాస్తున్నారో ఎవరు చేస్తారో నాకు నిజంగా తెలియదు. నేను చూసి నవ్వుకుంటున్నాను. లైక్ ఓహో నైస్, కథ తెలిసిపోయిందా, ఇంకొక పార్ట్ 2 రాసేస్తారా, పార్ట్ 3 కూడా రాసేయండి అని నవ్వుకోవడం తప్ప ఇంకోటి లేదు. మీ సినిమాకి దానికి ఏం సంబంధం లేదా? నాకు అసలు మా సినిమా మంచిగా ఎంజాయ్ చేసే సినిమా. ఇప్పుడు అది ఎందుకు వచ్చిందో కూడా తెలియదు సార్, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో కూడా తెలియదు నాకు. రాజేష్ గారు సార్, తర్వాత రాజేష్ సార్ మీరు ఎన్ఆర్ఐగా ఒక మంచి ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ మ్యాన్. సో మీరు యాక్టర్గా కావాలని ఇండస్ట్రీకి వచ్చారా, లేకపోతే ప్రొడ్యూస్ చేయడమే మీ లక్ష్యమా? యాక్టర్ అవ్వాలంటే అంత ఎఫర్ట్ అవసరం లేదండి. యూఎస్ నుంచి వచ్చేప్పుడు యాక్టర్ అవ్వాలని లేదండి. ఫస్ట్ కథ రాసుకుంటున్నప్పుడు బాలాని అడిగాను, నీకు చేయొచ్చని. నేనంటే ఆయన నువ్వు అమెరికా వెళ్ళి 15-20 ఏళ్ళు అయింది, నువ్వు తెలుగు సరిగ్గా మాట్లాడతావు లేదా అనుకున్నా, అట్లీస్ట్ నువ్వు బాగా మాట్లాడుతున్నావు,
అని అన్నాడు. తర్వాత రిక్వెస్ట్ చేశాను నేను, మాట్లాడగలను అంటే డౌన్ ద రోడ్ ఒకసారి ఎప్పుడో ఆడిషన్ లాగా ట్రై చేద్దాం ఒకసారి అని ఆడిషన్స్ జరుగుతున్నప్పుడే ఆయనకి సెట్ అయింది. సో చేయండి అన్న అన్నాడు. నేను పెద్ద యాక్టర్ అని కాదండి, ఇప్పుడు మీ ముందు కూడా తెలుస్తూ ఉంటుంది మీకు. సో చేయించుకున్నాడు, బాగానే ఓపికగా చేయించుకున్నాడు, బాగా వచ్చిందండి. సినిమా బిజినెస్ అనేది చాలా డౌట్ఫుల్గా ఉంటుంది. మనం పెట్టిన డబ్బులు వెనక్కి రావడం అంటే కష్టం. అవును అవును. అన్సర్టనిటీ ఎక్కువ ఉంటుంది కదా. సో ఈ ఫీల్డ్నే ఎందుకు ఎంచుకున్నారు? ఈ ఫీల్డ్ అంటే చిన్నప్పటి నుంచి ఆర్ట్ ఫామ్ అంటే ఇంట్రెస్ట్ అండి. సో పోస్ట్ కోవిడ్ ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఏ మూవీ. ఇండియా వచ్చి ఒక మంచి కథ చూసుకొని ఒక సినిమా చేద్దాం అనుకున్నాము. ఇట్లా కుదిరింది. ఇది పర్టికులర్గా అలా చేయాలి, ఆ ఇండస్ట్రీ చేయాలి, ఈ ఇండస్ట్రీ చేయాలని ఏం కాదు. సో ఐ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ యూఎస్. సో ఇక్కడికి వచ్చి ఎంత దూరం వెళ్ళినా సక్సెస్ అయినా మళ్ళీ సొంత గడ్డ మీదకి వచ్చి ఏదైనా చేయాలని అనిపిస్తుంది. సో ఫైనలీ ఇట్ హ్యాపెన్. కసిరెడ్డి గారు అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్? నెక్స్ట్ 6th తర్వాత చెప్తానండి. 6th తర్వాత చెప్తాను. సో వీఆర్ థింకింగ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండి. పైప్ లైన్లో ఏమైనా ఉన్నాయండి? ఇప్పుడు ఏం లేదండి, అంటే ఇప్పుడు నేను చెప్పగలిగేంత సమాచారం ఏం లేదు. ఆఫ్టర్ 6th చెప్తాను ఏమన్నా. సురేష్ గారు, సార్ ఒక చిన్న సినిమాను పెద్ద సినిమాగా చేస్తున్నారు మీరు మీ మ్యూజిక్తోని. సో ఈ సినిమాలో పాటలు కూడా చాలా సూపర్గా ఉన్నాయి. సో చిన్న సినిమా చేయడం కంఫర్ట్ ఉంటుందా, పెద్ద సినిమా చేయడం కంఫర్ట్గా ఉంటుంది? రెండు సినిమాలకు అంతే కష్టం ఉంటుందండి. పెద్ద సినిమా ఇంకొంచెం బాధ్యత ఎక్కువ ఉంటుంది. చిన్న సినిమాలో ఎట్లుంటుందంటే ఓపెన్గా చెప్పాలంటే డైరెక్టర్స్ టెక్నీషియన్స్ అంతా ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకొని కూర్చొని ఫ్రెండ్లీగా చేసుకోవచ్చు. పెద్ద సినిమా అయితే కొంచెం డైరెక్టర్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం కావాలో అది చేసే ఇది ఉంటుంది. దాంట్లో మనకు నచ్చేలాగా చేసే ఉంటుంది. బట్ రెండు సినిమాలకు ఒకే ఇదిగా ఉంటుంది. అండ్ నాకు మీరు అన్న ఫస్ట్ వర్డ్కు చాలా థ్యాంక్స్ అండి. అంటే చిన్న సినిమాలకు ఒక పెద్ద ఇది లాగా ఉన్నారని, అది నేను ఒక బాధ్యత లాగా తీసుకొని ఇంకా ఫర్దర్గా వచ్చే సినిమాలకు ఇంకా మంచి మ్యూజిక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. కసిరెడ్డి గారు కీప్ రాకింగ్ సురేష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కసిరెడ్డి గారు ఈ సినిమాలో యాక్చువల్గా అంటే తెలంగాణ సినిమాలో ఆంధ్ర కమెడీ అని అంటున్నారు కదా. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ఆంధ్ర అనే బోర్డర్స్ ఏమి ఉండవు. ఎందుకంటే విజయ్ దేవరకొండ వచ్చి ఆంధ్ర సైడ్ స్లాంగ్లో చేశారు, అట్ ద సేమ్ టైం విశ్వక్సేన్ చేశారు. అవునండి. సో బట్ అంటే ఈ సినిమాలో క్యారెక్టర్ ఒకటి ఉంది కాబట్టి ఎగ్జిస్టింగ్ కాబట్టి అలా తీసుకున్నారా, లేదంటే కనుక బట్ మీరు ఆ స్లాంగ్ బాగా పలుకుద్ది కాబట్టి దాన్ని సినిమాలో ఇరికించే ప్రయత్నం ఏమైనా చేశారా? అంటే మనోడు కామెడీ బాగుంటుంది అన్న థాట్లో. జెన్యూన్గా చెప్పాలంటే బేసిక్గా నాకు స్లాంగ్ రాదండి. ఎందుకంటే మనం రాంది మాట్లాడి వాళ్ళని ఏంటి ఇలా చేశారు, రానప్పుడు మానేచ్చు కదా అనిపించుకునే కంటే నాకు వచ్చింది చేసుకుని వెళ్ళడంలో నా జెన్యూనిటీ ఉంటుందండి. ఎందుకంటే మనకు వచ్చిన పని చేసుకుంటూ వెళ్తే సక్సెస్ ఏదో టైంలో వస్తుంది. సో అలా నాకు తెలంగాణ రాదు. సో నేను అడిగా, నాకు రాదండి అంటే పర్వాలేదండి నేను చూసుకుంటా, బట్ నాకు మీరు చెయ్యాలి అని బాలా అండ్ ప్రొడ్యూసర్ గారు అడిగారు. సరే సార్ నాకైతే స్లాంగ్ అయితే రాదు, ఎందుకంటే రాంది మళ్ళీ నేను మాట్లాడతానని చెప్పి ఏదో క్యారెక్టర్ వస్తుంది కదా ఓకే చేస్తే అయిపోద్దని నేను చేయనండి. సో నాకు ఇదే వచ్చి ఇదే మాట్లాడతాను, మీకు ఓకే అంటే చేస్తా లేకపోతే లేదన్నా. కసిరెడ్డి ఫ్రీగా చేశాడండి మా సినిమాకి కూడా. ఫ్రీగా చేశాడు ఇప్పుడు కూడా. నీ దగ్గర ఏమైనా ఉంటే ఇచ్చేసే మాకు. ఇంకేమీ లేవు. మల్లెపూలు కూడా లేవా అంట. అంటే ఫ్యామిలీ సబ్జెక్ట్ అన్నారు శ్రీనాథ్ గారు. సార్ ఫ్యామిలీ సబ్జెక్ట్ అన్నారు, బట్ థ్రిల్లింగ్ ఏదన్నా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చూసే ఆడియన్స్ సర్ప్రైజింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లాంటివి ఏమన్నా? సార్ మంచిగా నవ్వుకుంటారు సార్, అంతే నవ్వుకుంటారు. అంటే మా ఫ్లెక్సీ మంచి హైలైట్ మూమెంట్ సార్. ఇక్కడ కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకుందాం అనుకుంటే మేము కూడా ఆ ఫ్లెక్సీ సప్లై చేస్తాము. మా మల్లేష్ గారి టెంట్ హౌస్ నుంచి టెంట్లు ఫ్రీగా ఇస్తాము. టెంట్ వరకే సార్, కుర్చీలు పైసలు తీసుకుంటాం మేము. యా, చూడటానికి మీ గ్యాంగ్ ఒకటి వచ్చింది కదా, ఈ నగరానికి ఏమైంది గ్యాంగ్తో కలిసి ఈ సినిమా చూసే అవకాశం ఉందా? ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళు సినిమా మీ ప్రమోషన్స్లో కూడా చాలా హెల్ప్ చేశారు. అవును సార్, అవును సార్. సార్ ఇందాక అదే సార్, నా కళ పెద్దది అడుగు చిన్నది అనుకుంటూ నేను కదులుతూ ఉన్న టైంలో ధైర్యంగా నేను టీఎఫ్ఐకి అండ్ ఆడియన్స్కి ఎందుకు బానిసగా ఉంటానంటే సార్, టీఎఫ్ఐలో జనాలు నా వర్క్ని నోటీస్ చేసిన, మాకు పరిచయం లేకపోయినా అంతగా చాలామంది దే వర్ హెల్పింగ్ అస్. అండ్ విత్ తరుణ్ భాస్కర్ గారు నేను వచ్చి జస్ట్ సార్ అని అంటే, డోంట్ ఆస్క్ రే ఐఎమ్ కమింగ్ అంటే
అండ్ విశ్వక్ 13 సినిమా రిలీజ్ పెట్టుకుని 11 రాత్రి నేను అర్ధరాత్రి ఫోన్ చేసా 1:32 ఆ టైంకి, డార్లింగ్ నాకు నిద్ర వస్తలేదు బట్ టీజర్ లాంచ్కి వస్తావా, డన్ 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 అనుకుంటూ వచ్చేసాడు. అడగగానే శేష్ గారు కూడా ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ చాలా బిజీగా ఉన్న టైంలో కూడా ఆయన శ్రీనాథ్ విల్ డూ వాట్ ఎవర్ ఐ క్యాన్ అని చెప్పి వచ్చారు. అండ్ మళ్ళీ శ్రీ విష్ణు గారు నెక్స్ట్ డే ఆయన సినిమా రిలీజ్ ఉంది, ముందు రోజు వెళ్ళి కూర్చున్నా, ఆయన కూడా అదే అన్నారు, రేపు ఎల్లుండి సినిమా రిలీజ్ ఉన్న వాళ్ళనే పట్టుకుంటారా మీరు అని. సో శ్రీ విష్ణు గారిని కూడా కలిసినప్పుడు ఆయన వెంటనే నో ఏం చెప్పలేదు, నేను బిజీగా ఉన్నాను, వేరే వాళ్ళని చూసుకో అని అనటం చాలా ఈజీ. సో ఆయన వెంటనే సాంగ్ రిలీజ్ చేశారు. అండ్ సందీప్ రెడ్డి వంగ గారు కరెంట్లీ ఈజ్ సూపర్ బిజీ విత్ స్పిరిట్. నేను వెళ్ళి సార్ అంటే ఐ హ్యావ్ 2 minutes అని అన్నారు. 2 minutesలో ఇంకా సార్ నేను మ్యాక్సిమం మల్లేష్ అనే సినిమా చేశాను సార్, ప్రొడ్యూసర్ యూఎస్ నుంచి వచ్చాడు, సురేష్ బొబ్లీ గారు మ్యూజిక్ చేశారు, అమ్మమ్మతో డిఓపి చేశారు సార్, నేను హీరోగా చేశాను సార్, దీంట్లో మొత్తం రూరల్ కామెడీ సార్, 5 కోట్లు ఖర్చు అయింది సార్, మీరు ఒకసారి ట్రైలర్ కానీ ట్రైలర్ లాంచ్ చేస్తే బాగుంటుంది సార్. ఇంత ఫాస్ట్గా చెప్పుకున్నాను నేను లిటరల్లీ, బికాస్ ఆయన 2 నిమిషాలు ఇచ్చారు నాకు, ఆ 2 నిమిషాలు నా అవకాశం అది మారిందా ఆ 2 నిమిషాలు. నేను ఇఫ్ హీ కెన్ గెట్ మై అటెన్షన్, ఐ మీన్ ఇఫ్ ఐ కెన్ గెట్ హిజ్ అటెన్షన్, నేను మాట్లాడిన తీరు కూర్చోను ఫస్ట్ అన్నారు, కూర్చొని ట్రైలర్ చూపి అన్నారు, ట్రైలర్ కట్ చూపించాను, తర్వాత టీజర్ చూపి అన్నారు, నా ఫోన్లో ఇంకా ఎతుకుతున్నా టీజర్ లేదు, నా ఫోన్లో చూస్తా అన్నారు. ఆయనకు జెన్యున్గా నచ్చింది సార్, నచ్చి బాగున్నావు పొగరబోతుగా, ఈ గడ్డం జుట్టు లుక్ బాగుంది, అండ్ ట్రైలర్లోనే జ్యోతి చెస్ట్ మీద నేను పడుకున్నప్పుడు ఒక చాలా బాగుంది, అది ఒక అమ్మతనం ఉంది, ఇట్స్ సో నైస్ అని చెప్పి సార్ ఎంకరేజ్ చేశారు సార్. అండ్ ఆ ఎంకరేజ్మెంట్ మాకు కొండంత ధైర్యమే ఇచ్చింది. సో అందుకనే అన్న టీఎఫ్ఐకి బానిస అంటే వీళ్ళందరూ సార్, ఎవరిని సార్, నేను చిన్న పిల్లోడిని వీళ్ళందరి ముందు, పర్వతాలు వీళ్ళందరూ. సో నేను చిన్న రాయిలాగా అక్కడ ఉంటే దే ఆర్ లుకింగ్ ఎట్ మీ లైక్ నేను కూడా ఈడు కూడా పర్వతం అవుతాడు అన్నట్టు చూస్తున్నారు నన్ను. ఆ రెస్పెక్ట్ చాలు సార్, ఆ ధైర్యం చాలు సార్. నేను ఆ ధైర్యాన్ని ఆ రెస్పెక్ట్ని పట్టుకునే ముందుకు కదులుతున్నాను. నా దగ్గర యాజ్ ఐ సెడ్ ఇంకో అస్త్రం లేదు నా దగ్గర. టాలెంట్ అండ్ స్కిల్ అనేది వచ్చే కథ బట్టి ఉంటుంది. సో వచ్చే కథని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని సెలెక్ట్ చేయటం, అవకాశం వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బుర్రను వాడుకుంటూ పనిచేయటంలోనే ఐఎమ్ కీపింగ్ మై అటెన్షన్ అండ్ ఫోకస్ దేర్ సార్. మార్కెట్ లేదన్నారు కదా శ్రీనాథ్ గారు సార్, మార్కెట్ లేదు అనేది ఒక ట్యాగ్లైన్లో ఉండేది కదా. అవును సార్. మీకు మల్లేష్ మార్కెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నారు సార్? నెంబర్లు చెప్పడానికి కూడా అంత నాకు అంటే ఈయన పెట్టిన పెట్టుబడి రావడం అనేది ఒక ప్రైమరీ ఇది కదా. మొదటి గెలుపు సార్, నా ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు వాపస్ ఆయనకు వచ్చిందంటే నా మొదటి గెలుపు సార్. నేను అక్కడ దాకా చూస్తున్నాను, అది అయితే చాలు నాకు. దాని తర్వాత ఏదొచ్చినా బోనస్సే మాకు. దాని తర్వాత ఆడియన్స్కి నచ్చి నవ్వుకుని ఇంకోసారి వెళ్ళారు, ఫ్రెండ్స్ని తీసుకెళ్లారు, అది బోనస్ నాకు. అది దట్స్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ ఆడియన్స్. అండ్ సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఎవరికైనా నచ్చి నేను ట్వీట్ వేస్తాలే అని ఒక మాట అన్నారనుకోండి, ఇప్పుడు నాని గారు సినిమా నచ్చింది అనుకోండి, అడగకుండానే వేస్తారు. మహేష్ బాబు గారు అలానే సినిమా నచ్చిందంటే హియరింగ్ గుడ్ థింగ్స్ అబౌట్ ద సినిమా అని వేస్తారు. సార్ వెళ్ళి అడగాలి అని ప్రయత్నాలు కంటే ఆనెస్ట్గా మేము వేసిన పిచ్ వాళ్ళు చూసి వాళ్ళకి ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ నుంచి వాళ్ళు వేసారనుకోండి, దానికి వాల్యూ ఉంటుంది. నాని గారు కూడా ఇప్పుడు ప్యారడైజ్లో బిజీగా ఉన్నారు, కానీ ఐఎమ్ షూర్ ఆయన అక్కడ కూర్చొని శ్రీనాథ్ సినిమా రిలీజ్ అవుతుంది, హీ షుడ్ డూ గుడ్ అని అనుకునే మనిషి ఆయన కూడా. సో కొన్నిసార్లు దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ బిజీ ఆల్సో, బట్ ఐఎమ్ షూర్ దే విల్ వాచ్ అ మూవీ. కామాక్షి గారు స్టార్టింగ్ ఒక లాస్ట్ 2 questions ప్లీజ్. కుమార్ గారు మీరు, అంజలి ప్లీజ్. కామాక్షి గారు అంటే కెరీర్ స్టార్టింగ్ నుంచి కొంచెం సీరియస్ టోన్లో ఉండే క్యారెక్టర్స్ వైపే వెళ్తున్నారు, ఏమన్నా కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ ఫిల్మ్లోనా? ఈ ఫిల్మ్లో లేదండి. మీకు ఏమైనా ఇంట్రెస్టెడా కొంచెం లైవ్లీగా కామిక్ టోన్తో ఉండే? ఐఎమ్ సంబడి అంటే ఎక్కువ ఎటువైపు మొగ్గు చూపుతానంటే ఆ క్యారెక్టర్లో డెప్త్ ఉండాలి, రూటెడ్ ఉండాలి, రిలేటబిలిటీ ఉండాలి అనే క్యారెక్టర్స్ ఎక్కువ చూస్ చేసుకుంటాను. మీరు అన్నట్టే ఇఫ్ సంథింగ్ అన్ ఫన్ జాన్రా వస్తే ఐఎమ్ ఆల్వేస్ అప్ ఫర్ ఇట్, బికాస్ నాకు ఛాలెంజింగ్గా ఉండేదే తీసుకోవాలి యాజ్ అన్ యాక్టర్, దట్ ఇట్ షుడ్ ఛాలెంజ్ మీ కదా. బట్ ఇందులో ఐఎమ్ సారీ, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఫన్ అవుట్ ఆఫ్ మై క్యారెక్టర్ అండి. మూవీలో ఉంటుంది, నా క్యారెక్టర్లో ఉంటుంది. శ్రీనాథ్ గారు స్ట్రైట్. హాయ్ అండి. యా ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ చాలా బాగుంది
వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ మధ్యకాలంలో దీస్ కైండ్ ఆఫ్ కంటెంట్స్ జనాల్లోకి బాగా వెళ్తున్నాయి. బట్ మీరు మాట్లాడినప్పుడు ఆ పెయిన్ అన్నది తెలుస్తుంది. అంటే లైక్ యు ఆర్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాత కూడా ఆ వర్డ్ అన్నది చాలా హర్ట్ అవుతుంది, అది ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా. బట్ వన్స్ ఓకే మనం సినిమా చేసాం, కష్టపడి చేసాము, జనాల్లోకి వెళ్తుంది అని ఆ బర్డన్ ఏదైతే ఉంటుందో, ఆ బర్డన్ కావచ్చు, లేకపోతే నర్వస్ టెన్షన్ కావచ్చు, సో ఎట్లా ఫేస్ చేస్తున్నారు ఏంటి? అది ఇంకా తెలీదండి, అది ఎలా పనిచేస్తుందో నాకు తెలియట్లేదు. బట్ కరెంట్లీ అయితే ఇట్స్ జస్ట్ ఆన్ వన్ ఎజెండాతో ఉన్నాను. నేను బయటికి వెళ్తా జనాలకు ప్రమోట్ చేస్తా, బయటికి వెళ్తా జనాలకు ప్రమోట్ చేస్తా. ఎంత వీలైతే సినిమాని నేను అంత ప్రమోట్ చేసుకునే ప్రాసెస్లోనే ఉన్నాను. సో ఫస్ట్ నా దగ్గర ఉన్న మొదటి గోల్ ఇదే ఉంది. రెస్ట్ సినిమా గన్ లోడ్ అయిపోయింది, బుల్లెట్ క్లాక్ ఉంది, ఇట్స్ జస్ట్ 2 రోజుల్లో ఫైర్ అయిపోద్ది. నా చేతిలో ఇంకేం ఉండదు. ఆ 2 రోజుల్లో నేను ఎంత ప్రమోట్ చేయగలిగానో అంత నేను చేయటం తప్ప నాకు ఇంకో సెకండ్ థాట్, థర్డ్ థాట్ లేదు నాకు. ఓకే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఏ సర్టిఫికెట్ Yeah. వచ్చింది కదా. Yeah. సో చాలా వరకు ఏ సర్టిఫికెట్ వస్తే లైక్ పిల్లలు వెళ్ళకూడదు, లైక్ చిల్డ్రన్స్ చూడకూడదు, ఇలాంటివి వస్తుంటాయి. అదేమైనా కొంచెం మైనస్ అవుతుంది అనుకుంటున్నారా? ఇట్స్ జస్ట్ దట్ అది మైనస్ ఏం కాదండి. ఎవ్రీవన్ ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్ ఎట్ వన్ పాయింట్. ఇప్పుడు చిన్నపిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎందుకు నేర్పుతారండి? ఇట్స్ లైక్ తెలియాలి కదా వాళ్ళకు కూడా, వాట్ ఈస్ అ గుడ్ టచ్, వాట్ ఈస్ అ బ్యాడ్ టచ్. యూనో ఒక 3 ఏళ్ళ పాపకు కానీ 3 ఏళ్ళ అబ్బాయి అయినా అందరికీ నేర్పుతారు. సో దాంట్లో ఎబ్బెట్గా ఉంది అని అంటే ఐ వుడెంట్ సే ఇట్స్ అన్ ఎబ్బెట్ టు థింగ్. ఎలా చెప్పను నేను, అది ఎక్స్ప్లెయిన్ అయిపోద్ది. ఇట్స్ జస్ట్ దట్ వాళ్ళు కూర్చుని వెరైటీగా అడగకపోతే చాలు. బికాస్ కొంచెం పెరుగుతారు కదా, బుర్ర పెరిగినప్పుడు కొంచెం వంకర క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఆ వంకర క్వశ్చన్స్ వేస్తారన్న భయం మాకు, అంతే. ఓకేనండి, ఆల్ ది బెస్ట్. Thank you అండి, thank you. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ దిస్ ఈస్ అ హ్యూజ్ ఎంకరేజ్మెంట్ మీ అందరి తరఫు నుంచి అండ్ ఇట్ మీన్స్ ద వరల్డ్ ఫర్ మీ. థ్యాంక్ యూ అండ్ ఫర్ అవర్ టీమ్ ఆల్సో. కుమార్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టు ద టీమ్. Mention how